శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి మీ రాశిలోనే గురుడు ఉండడం, గురుడు వలన మీకు మంచి జరుగుతుంది. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన సంపాదన, స్థిరమైన కోరికలు, ఎప్పుడు ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుడు దోషాలు పోగొడతాడు. ఎందుకంటే అష్టమాధిపతి అయ్యాడు, 11వ ఇంటి వాళ్ళు కూడా అవ్వడం వల్ల మీకు మేలఫిక్ అయ్యాడు. అయినప్పటికీ కూడా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ వారం మొత్తం కూడా ధనము అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ధన సంపాదన ఉంటుంది, కానీ అధికంగా ఖర్చు పెడతారు. మీ కుటుంబంలో కూడా కొద్దిగా మనస్పర్ధలు రావడానికి, కుటుంబ పరంగా, బంధువుల పరంగా మీరు ధనము ఖర్చు పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల నుంచి ధన ప్రాప్తి కూడా ఉంది. మీ తమ్ముళ్ళని, తోబుట్టువులని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, లేకపోతే స్వదేశంలోనే స్పోర్ట్స్ ఆడడము, వాటిల్లో ప్రైజెస్ రావడము బాగుంటుంది. అలాగే వాహన యోగాన్ని కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా 4th భావం కొద్దిగా అంత అద్భుతంగా ఏం లేదు. శని ప్రభావం, శని చూడడం వల్ల విద్యలో ఆటంకాలు కలగడము, మీ మదర్ గారికి, తల్లిగారికి అని అర్థము, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొద్దిగా అవకాశాలు మాత్రం ఉన్నాయండి. అంతేకాకుండా వాహనాలు, గృహాలు అంత త్వరగా రావు. రైతులకి త్వరగా రావంటే కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. రైతులకి మాత్రము పంటలో నష్టం రావడానికి, అంటే సకాలంలో వాళ్ళ చేతికి డబ్బులు అందలేకపోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా పంచమ స్థానంలో కేతువుతో కలిసిన చంద్రుడు 19, 20 తారీఖుల్లో చంద్రుడు ఉంటాడు. యాక్చువల్గా కేతువు ఉంటే అంత మంచిది కాదు. పంచమ స్థానంలో చంద్రకేతువుల వలన గొప్ప బలవంతుడైపోతాడు కేతువు. చంద్రుడు ఇచ్చినటువంటి శుభ ఫలితాలు, చెడు ఫలితాలు అయినా సరే కేతువు మంచి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా అమ్మాయి, మీకు ఆడపిల్లలు పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆడపిల్లల వలన మీకు సంతోషము, సుఖము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కలుగుతాయి. అలాగే మీ స్టాక్ మార్కెట్లో కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ మీరు బాగా కలిసి వచ్చే అంశము. అలాగే కళారంగంలో కూడా మీకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే పంచమస్థానాన్ని గురుడు చూడడం వల్ల, పంచమస్థానంలో చంద్రకేతులు ఉండడం వల్ల రచనా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సాహిత్య రంగం ఉంటాం కదా, బాగా ఎక్కువ అవకాశాలు బాగున్నాయి. 7వ స్థానాన్ని గురుడు చూడడం వల్ల వివాహ శుభకార్యాలు ఇంతకుముందు లేట్ అయిపోయాయి. ఇప్పుడు కూడా శని చూస్తానికి కూడా లేట్ అవుతూ ఉంటుంది. కానీ గురు దృష్టి ఉండడం వల్ల త్వరలోనే అవన్నీ దూరమైపోయినటువంటి ఈ ప్రోగ్రామ్స్ అంటే వివాహాలు, ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవన్నీ త్వరలోనే మీకు సెటిల్ అయిపోతాయి. మాఘమాసంలోనే మీరు పెళ్లి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 8వ స్థానంలో బుధుడు ఉండడం అంత మంచిది కాదు, కానీ మంచిదే. ఎందుకు మంచిదంటే 8వ స్థానంలో బుధుడు ఉండడం వల్ల విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ద్వారా సన్మానించబడ్డము, గవర్నమెంట్ ద్వారా సన్మానాలు ఎక్కువ జరుగుతుంటాయి. అలాగే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా అనొచ్చు, సొమ్ము రావడానికి అవకాశం ఉంది. ఆయుర్దాయము, ఆయుష్ ఇచ్చేవాడు బుధుడు, 8వ బుధుడే. ఖచ్చితంగా మీకు బాగా ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పవచ్చు. మీరు పూర్వీక సంబంధించిన ఆస్తి పాస్తులు రావడానికి అవకాశం ఉంది. ఎటువంటి లా రిలేటెడ్ సంబంధమైన విషయాలు ఉన్నా వాటిలో నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా 4th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. మంచి చదువు బ్రహ్మాండంగా వస్తుంది. భాగ్యంలో ఉన్న రవి మంచివాడే. జనరల్గా భాగ్యంలో ఉన్న రవి ప్రజా సంబంధమైన వ్యవహారాల్లో ఎక్కువ ఉండడము, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన పలుకుబడి పెరగడము, కొంతమందికి పదవులు రావడము, భాగ్యంలో ఉన్న రవి వల్ల మీరు సూర్యభగవాన్ యొక్క దేవాలయాలు సందర్శించడము, భగవంతుడి యొక్క దర్శనాలు ఎక్కువ జరగడము, విద్యరీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, మీ వ్యాపారాలు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ సంస్థల్లోనూ, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగ సంస్థల్లోనూ కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే తీర్థయాత్రలు గురువుగారితో చేస్తారు. చాలా అద్భుతం. రవి భాగ్యంలో ఉండడం, అలాగే నాన్నగారి యొక్క ఆస్తిపాస్తులు మీరు డెవలప్ చేస్తారు. మీ నాన్నగారి యొక్క ఆయుర్దాయము, ఆరోగ్యము చాలా సంపూర్ణంగా బాగుందని చెప్పచ్చు. ఖచ్చితంగా బాగుంది. అంతేకాకుండా దశమంలో శని శుక్రులు 10th హౌస్లో శని ఉన్నాడంటే
గంగా స్నానం చేయిస్తాడు ఉంటాయి 10th హౌస్లో మీకు మీరు ఇప్పుడు రాబోయే కాలంలో కూడా శని మారుతున్నాడు. 10th భావంలో శని ఉంటే గంగా స్నానం చేయిస్తారు, అని చేయిస్తాడు. అలాగే శుక్రుడు కూడా ఉన్నాడు 10th భావంలో. అలా ఉన్నారంటే ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేషమైన పలుకుబడి ఉంటుంది. వాళ్ళ సినిమాలు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే కళారంగా ఉంటాం, సంగీతము, సాహిత్యం, నృత్య కళాకారులకి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. అందులో యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అలా ఉంటారు కదా, డైరెక్టర్స్. వాళ్ళక్కడ వృషభ రాశి వాళ్ళకి శని శుక్రుల కారణమే బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషన్లో అమ్మవారి యొక్క దర్శనాలు, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు ఎక్కువ జరుగుతాయి. శని కారకత్వాల్లో ఉన్నటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, లేకపోతే కోల్ సంబంధించిన సింగరేణి అంటాం కదా, వాటిలో కానీ ఇట్లాగా బాగా డెవలప్ అవుతారు. వాళ్ళ ఉద్యోగాలు బాగుంటే భద్రత ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా ఏ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కూడా మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. శని శుక్రుల కాంబినేషన్ చాలా మంచిదండి. ఎందుకంటే వృషభరాశి వాళ్ళకి 10th హౌస్ లార్డ్ అద్భుతంగా ఉన్నాడు. రాజకీయ నాయకులకి మంచి పదవులు రావడము, వాడికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళు బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైగా లాభంలో రాహు మీరు చాలా అద్భుతం అండి. లాభంలో రాహు కూడా మీకు విశేషమైన సంపదలు కలిగిస్తూ ఉంటాడు. సంపదలు, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, ఫ్లైట్స్లో ఎక్కి తిరగడాలు, సముద్ర స్థానాలు, గోదావరి మీద స్థానాలు, అంటే గోదావరి అంటే గంగా స్థానాలు అని అంటాం కదా, ఇవన్నీ కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. భాగ్య, రాజ్య, లాభస్థానాలతో పాటు అష్టమ స్థానం కూడా చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు ఆరాధన చేయడం వలన, అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం వలన, అమ్మవారి యొక్క అష్టాదశ పీఠాలు ఉన్నాయి కదా, మానసాదేవి వీళ్ళందరూ ఉన్నాయి కదా, సో అమ్మవారి పీఠాలు, శక్తి పీఠాలు దర్శించడం వలన కూడా మీకు మంచి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి, ప్రతి రాశి వాళ్ళకి రెమెడీస్ అని ఉంటాయండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం అనమాట. ఈ ప్రతి రాశి వాళ్ళు కూడా ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషను, అలాగే రాహు ప్రభావం సరిగ్గా లేకపోవడం వలన, రవి కూడా సరిగ్గా లేకపోవడం వలన మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ముఖ్యంగా మీరు అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు ఇవన్నీ చేయించుకోవడం వలన శని శుక్రుల వలన వచ్చే దోషాలు బాగా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా అది చాలా చేయించుకోవడం మీ ఇంట్లోనే మీ దగ్గర ఉన్న పండితులతో చేయించుకోండి. ముఖ్యంగా సూర్యభగవానుడు మీకు చాలామందికి మంచి పొజిషన్ లేడు అన్ని రాశుల వాళ్ళకి. సో నేను చెప్పదగ్గ సూచన ఏంటంటే, మన రాబోయే కాలంలో అంటే వచ్చే నెల మాఘమాసంలో రథసప్తమి రోజు మంగళవారం 4వ తారీఖుని మన ఆది ఆస్ట్రాలజీ తరపున అరుణ పారణం చేస్తున్నామండి. అంటే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఆ సూర్యభగవానుడు అందరికీ అంటే ఆరోగ్యం ఇవ్వడంలోనూ, సకాలంలో అందరికీ పెళ్ళిళ్ళు అవ్వడంలోనూ, సత్సంతాన యోగం కలగడంలోనూ, గవర్నమెంట్ ప్రొవిషన్లో బాగా ఉన్నతంగా రాణించడంలోనూ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలోనూ, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడంలోనూ, ఈ లా రిలేటెడ్ కొన్ని కోర్టు కేసులకు సంబంధించిన వాటిలో పరిష్కారం ఉండేట్టుగాను, అలా అనేక రకాలుగా సూర్యభగవానుడు చేయడం వలన అరుణపారణం చేస్తున్నాము, వేద పండితులు చేస్తున్నాము. అలా చేయడం వలన మొత్తం జనములు రావడం కాకుండా సూర్యలోకంచ గచ్చతి, సూర్యలోకాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మంచి లోకాలకు వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలంలో ఈ జన్మలో కూడా ఈ సూర్యుని వలన వచ్చే దోషాలు పోగడం కాకుండా సూర్యభగవాన్ నమస్కారపీడు కాబట్టి, ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి కాబట్టి, ఆయన గ్రహరాజు కాబట్టి, పైగా ఈ మనం చేసే రథసప్తమి పూట చాలా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి, సూర్యభగవానికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజునే అరుణపారణం చేస్తున్నాం. మీరు చాలా తక్కువ రుసుము ఉంటుందండి, 1116 ఉంటుంది. మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే చాలు, మా కింద నంబర్లు ఇస్తాం. మనం ఇంకా వీడియో కూడా చేస్తున్నాను, తప్పకుండా చేయించుకోండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ప్రతి రాశి వాళ్ళు ఇది మీరు చేయించుకోండి. చాలా తక్కువ రుసుమే. 50 మంది అయితే 50 మంది కంటే మేము ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. ఇవన్నీ కూడా మేము వీడియో షూట్ చేసి అందరికీ పంపిస్తాం. పర్సనల్గా అటెండ్ అవ్వడానికి కుదరకపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. సో మీరు కూడా తప్పకుండా చేయించుకోండి. మనం చక్కటి ఫలితాలు పొందుదురు కానీ. సో సూర్యభగవానికి ఆశీస్సులు మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు ఉండాలని, మీరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.